సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో దారుణ చోటు చేసుకుంది. తండ్రి కనకయ్యను కొడుకు పరశురాములు కొట్టి చంపేశాడు. మెడపైన కర్రతో కొట్టడంతో కనకయ్య స్పాట్లోనే మరణించాడు. గత కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు పరశురాములు. తాగొద్దని తండ్రి మందలించడంతో కోపంలోనే ఈ రకమైనటువంటి దారుణానికి ఒడిగట్టినట్టు తెలుస్తోంది. ఇక్కడ మన కాటివి స్క్రీన్ పైన కనబడుతున్నటువంటి ఆ ఫోటోలో కనిపించే వ్యక్తి తండ్రి. సో తండ్రి తాగొద్దని కొడుకుని మందలించడంతో ఏకంగా కొడుకు కర్ర తీసుకొని మెడపైన చాలా గట్టిగా కొట్టడంతోనే ఈ దారుణం జరిగింది. చాలా బలంగా ఆ దెబ్బ తగలడంతో స్పాట్లోనే మరణించాడు. సో ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు, దర్యాప్తు చేపడుతున్నారు. సో ప్రస్తుతం కనకయ్యను కొడుకు పరశురాములు కొట్టి చంపినటువంటి ఘటనలతో ఒక్కసారిగా ఎల్లారెడ్డిపేటలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఆ గ్రామంలో ఒకసారిగా విషాదాచారాలు అలుముకున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, ఏం జరిగింది ప్రస్తుతం? పరశురాములు మానసిక పరిస్థితి ఏంటి? అంటే ఎంత మద్యం సేవించినా తండ్రిని ఈ రకంగా హతమార్చడం, తండ్రిని చంపేయడం అంటే డెఫినెట్గా కొంత మతిస్థిమితం కంట్రోల్లో ఉండకపోవచ్చు. సో ప్రజెంట్ ఏం తెలుస్తోంది? తన కొడుకు ఈ రకంగా దారుణాన్ని గొడిగట్టడం గల కారణం ఏంటి? కేసు అయితే మనోజ్ ప్రస్తుతం చూసినట్లయితే పున్నామ నరకం నుంచి కాపాడుతాడనుకున్నటువంటి కొడుకే ఆ తండ్రి పాలిట అయితే కాల ఏముడైన పరిస్థితి అయితే మనమైతే చూడడం జరుగుతుంది. గత కొద్ది రోజులుగా అయితే మద్యానికి బానిస అయినటువంటి పరశురాముకు అతని తండ్రి కనకయ్యకైతే గత కొద్ది రోజులుగా కొంత ఆస్తి తగాదాలు కావచ్చు, ఇతరత్ర సైతం గొడవలు అయితే అవుతున్నాయి. ఈ నేపథ్యంలో అయితే తను మద్యం తాగి వచ్చి రోజు గొడవ చేయడం కావచ్చు, ఇతరత్ర తననైతే సతాయిస్తున్నట్లు అయితే వారి పేరెంట్స్ కావచ్చు, అంతేకాకుండా చుట్టుపక్కల ఉన్న వారు సైతం అయితే వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో అయితే తనైతే కొంత మందలించే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. కనకయ్య సైతం కొంత మద్యం తాగే అలవాటు అయితే ఉంది. ఈ నేపథ్యంలో అయితే తనైతే కొంత మందలిచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. అప్పటికే మద్యం తాగినటువంటి కొడుకు పరశురామ్ అలియాస్ పరశు తననైతే నన్నే అడుగుతావా, నన్నే బెదిరిస్తావా అన్న కోణంలో అయితే దాడికి అయితే దిగబడడం జరిగింది. అతి బలంగా తలపై బాధడంతో అయితే తనైతే మరణించాడనైతే కొంత అక్కడ ఉన్న స్థానికులు అయితే వెల్లడిస్తున్నారు. కానీ ఈ మధ్య కాలంలో చూసినట్లయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే ఈ 2 రోజుల్లోనే ఇటువంటి ఘటనలు దాదాపు 5 వరకు అయితే చోటు చేసుకున్నాయి. ప్రధానంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో అయితే 3 ఘటనలు ఈ 2 రోజుల్లో, నిన్న ఇవాళ దాదాపు 3 ఘటనలు ఇలాంటివే చోటు చేసుకున్నాయి. మనం చూసినట్లయితే నిన్న రుద్రంగికి సంబంధించి సైతం సొంత అత్తామామని వారి కోడలను, అంతేకాకుండా మనవన్ని అయితే చపాతీలో విషం పెట్టి చంపడం జరిగింది. కొంత గ్రామంలో అయితే విషాద ఛాయలైతే అలుముకున్నాయి. ఇది మరవక ముందే 2.5 గజాల స్థలం కోసం సైతం ఒక బాబుని, అంతేకాకుండా సొంత వారి అన్న కొడుకే వారిపై అయితే దాడికి దిగడం జరిగింది. కత్తి పోట్లకైతే గురి అవ్వడం జరిగింది. ఈ 2 ఘటనల నుంచి కోలుకోకముందే ఈ రోజు అయితే మళ్ళీ కన్న తండ్రిని కొడుకు చంపిన ఘటన అయితే అందరిని అయితే కలిసివేసిందని చెప్పొచ్చు. గత కొద్ది రోజులుగా మద్యానికి బానిసయ్యాడు.